చేసిన దాన్ని కూడా గొప్పగా చెప్పుకోవాలి. జయశంకర్ సార్ ఒక మాట అనేటోడు, తెలంగాణ వెనుకబడ్డది కాదు వెనుక పడేయబడ్డది అనే మాట జయశంకర్ సార్ పదే పదే చెప్పేటోడు. ఎప్పుడైనా ఆ రోజుల్లో ఒకటి ఉండేది, కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసిన 2001లో తెలంగాణ అనే పదం నిషేధించింది రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం మనం 2001లో. అప్పటి వాళ్ళు ఉద్యమకారులకు ఐడియా ఉంటుంది. కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినా, ఒక అంశం మీద మాట్లాడితే కేసీఆర్ గారు తెలంగాణ అని మాట్లాడుతుండే, పేపర్లు ఏమొస్తుండే వెనుకబడ్డ ప్రాంతం అని వస్తుండే. తెలంగాణ పేరు రాయకపోదురు పేపర్లో. అసెంబ్లీలో కేసీఆర్ గారు లేచి నా తెలంగాణ అని మాట్లాడితే స్పీకరు తెలంగాణ అని మాట్లాడొద్దండి వెనుకబడిన ప్రాంతం అని మాట్లాడాలి. ఇది అసెంబ్లీ రికార్డుల నుంచి కేసీఆర్ గారు మాట్లాడిన తెలంగాణ పదం నిషేధిస్తున్నాం. యనమల రామకృష్ణుడు ఉత్తర్వులు ఇచ్చిండు ఆ రోజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పదము నిషేధించబడ్డది. అంటే నీ అస్తిత్వమే లేదు. నువ్వు ఎక్కడి నుంచి, నీ జాతి ఏంటంటే నా జాతి తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితి మనకు లేకుండా పోయింది ఆ రోజు. ఎవరైనా తన తల్లి తనకు గొప్పది, తన జాతి తనకు గొప్పది, నీ జాతి గురించి నీ ప్రాంతం గురించి చెప్పుకోలేని పరిస్థితుల్లో నెట్టివేయబడ్డాం ఆ రోజు. పేపర్లో పొద్దున్నే చదివితే తెలంగాణ అని కనబడపోవు. కానీ ఇప్పుడు తెలంగాణ లేకుండా పేపర్ ఉందా, వార్త ఉందా, టీవీ ఉందా, సినిమా ఉందా? అది సినిమా అయినా, పేపర్ అయినా, టీవీ అయినా, వార్త అయినా జై తెలంగాణతోనే స్టార్ట్ అవుతుంది. అంటే అది కేసీఆర్ గారు పార్టీ పెట్టడం వల్ల, ఉద్యమం వల్ల, పోరాటాల వల్ల, దీక్ష వల్ల ఇవాళ ఈ రాష్ట్రం ఏర్పడడం వల్ల మనం ఆత్మగౌరవంతో సగర్వంగా నాది తెలంగాణ అని చెప్పుకోగలుగుతా ఉన్నాం. అసలు ఆ రోజు ఇక అయితే చెప్తే చాలా ఉన్నాయి ఇంకా. అయితే అట్లా అసలు నిజంగా నేనే విట్నెస్. పొద్దున్న లేచి ఆ రోజుల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త 3-4 పేపర్లే ఉంటుండే. పేపర్ తిప్పితే తెలంగాణ ఉండదు. అట్లా వెనుకబడ్డ ప్రాంతంలో మాకు కరువు ఉన్నది, మా వెనుకబడ్డ ప్రాంతంలో కరెంట్ వస్తలేదు, మా వెనుకబడ్డ ప్రాంతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుందనే ఉంటుంది. నా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు రాదు పేపర్లో. యాద్ చేసుకొని మీరు లేదా పాత పేపర్లు చూడండి. వెనుకబడ్డ ప్రాంతం తెలంగాణ పేరు నిషేధించబడ్డది. అసెంబ్లీలో నిషేధం, పత్రికల్లో నిషేధం, సినిమాల్లో నిషేధం, మన బతుకులో నుంచే తీసేసిండ్రు. ఇవాళ మనందరం ఇంత స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామంటే, ఇంత గౌరవంగా నాది తెలంగాణ అని ఇంత గర్వంగా చెప్పుకుంటున్నాం కదా. అంతెందుకు, ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కదా, వెనకటినేమో ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వస్తుండే. కేసీఆర్ వచ్చినాక ఏమైంది? 10 ఏళ్లలో ఈడెకరం అమ్మితే ఆడ 10 ఎకరాలు వచ్చేటట్టు చేసిండా లేదా కేసీఆర్? మరి జయశంకర్ సార్ చెప్పినట్టు మనది వెనుకబడ్డదా, వెనుకబడేయబడ్డదా? వెనుకబడేయబడ్డది. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని బీద తల్లిని చేసి పారేసిండు. బీద తల్లిని చేస్తుండు. అరే అరే మనం బీదోళ్ళం కాదురా భయ్, మనం వెనుకబడేయబడ్డోళ్ళం. మనం వీఆర్ రిచ్ బై ఆల్ మీన్స్. తెలంగాణకు ఆ శక్తి ఉన్నది, ఆ సంపన్నం ఉన్నది. అంటే ఆ రోజు తెలంగాణ ద్రోహులో, ఆనాటి సమైక్యాంధ్ర పాలకులో తెలంగాణను వెనుకబడేసిండ్రు. ఈయన వాళ్ళ తొక్కొచ్చిండు కదా, వాళ్ళ ఎంబడి నడిచినోడే. అదే సోయిలు ఉన్నాడు, ఇంకా అదే బాటలో నడుస్తున్నాడు. ఇంకా ఇవాళ ఇవన్నీ మనం ఆలోచించాలి. అందుకే ఇది కేవలం పదవుల కోసమో అధికారం కోసమే కాదు. ఇవాళ తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల చరిత్ర పుటల్లో నిమగ్నం చేయడం కోసం ఇది మనం మరొక పోరాటానికి అవసరమైతే రూపుదిద్దాల్సిన అవసరం ఉంది అందరం. ఎందుకంటే ఏ ప్రపంచంలో ఏ జాతి అయినా సరే ముందు ఆత్మగౌరవం కోరుకుంటారు, అస్తిత్వం కోరుకుంటారు. కూడు గుడ్డ తర్వాత ఎవడైనా ముందు కోరుకునేది సెల్ఫ్ రెస్పెక్ట్. నా ఆత్మగౌరవం నాకు ముఖ్యం, నా అస్తిత్వం నాకు ముఖ్యం అని కోరుకుంటారు. కానీ రేవంత్ పాలనలో తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బతింటుంది, తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటుంది. అందుకే మనం అవసరమైతే తెలంగాణ ఉద్యమకారులం మరొక పోరాటానికి సిద్ధం కావాలని నేను పిలుపునిస్తూ జై తెలంగాణ. ఇంకా మన కార్యక్రమం ఉంది, పార్టీ కార్యక్రమం ఉంది. దయచేసి కూర్చోండి. బెలూన్స్ కూడా
గేట్ దగ్గర బెలూన్లు కూడా వదలాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేక్ కటింగ్ తర్వాత బెలూన్ల కార్యక్రమం పోదాం. దయచేసి ఎవ్వరు కూడా పోవద్దు. పార్టీ నాయకులందరూ కూడా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మహిళా నాయకులందరూ రండి ముందు కేక్ కటింగ్ దగ్గరికి.